నమస్కారం. ఈరోజు జిల్లాకు సంబంధించి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అనేక అవాంతరాలు ప్రజలు ఎదుర్కొంటూ ప్రభుత్వం స్పందన కరువైన ప్రజా జీవితం నెట్టుకొస్తా ఉన్న తరుణంలో ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేనటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. పర్టికులర్గా మొన్న మోందా తుఫాను బారిన పడినటువంటి రైతాంగం ప్రజల ఇక్కట్లు చూస్తే, ఉదాహరణకి వ్యవసాయం చేసే రైతు, పర్టికులర్గా డెల్టా ప్రాంతానికి సంబంధించి వరి వేసుకున్న రైతు కానీ, అప్లాంట్స్లో మిర్చి కానీ, అరటి కానీ, ఉద్యానవన పంటలకు సంబంధించినటువంటి రైతాంగం కానీ తీవ్రంగా నష్టపోయిన విషయం మనందరికీ తెలుసు. కానీ ప్రభుత్వం ఇప్పటికీ కూడా వారిని ఆదుకునే తీరులో కానీ, వ్యవసాయం చేసినటువంటి రైతు పండించిన పంట ప్రభుత్వం కొనే విషయంలో కానీ పూర్తిగా వెనుకడుగు వేస్తూ ఉంది. మా ప్రభుత్వంలో వ్యవసాయాన్ని పండుగలాగా చేయించినటువంటి చరిత్ర ఉంది. రైతుకి ఏ హామీ ఇచ్చారో దాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితిని ఈ రాష్ట్రంలో చూసాం. వ్యవసాయం చేసుకునే రైతు వ్యవసాయ తరుణంలో 12,500 రూపాయలు ఇస్తారని చెప్పి ఎకరాకు 13,500 రూపాయలు ఇచ్చి రైతును ఆదుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మర్చిపోలేం. అలాగే పండిన పంటకు గిట్టుబాటు ధర, మద్దతు ధర 2-3 సంవత్సరాల ముందే అనౌన్స్ చేసి రైతు పండిన పంటను కొన్నటువంటి పరిస్థితి, మద్దతు ధరతో కొన్నటువంటి పరిస్థితి. ఉదాహరణకైతే రైతు వరి వేసుకుంటే అమ్ముకునే గోని సంచుల దగ్గర నుంచి, ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి రైతుల అకౌంట్లో డబ్బులు టెన్షన్గా పడినటువంటి పరిస్థితిని చూసాం. అంటే ఎవరన్నా వ్యవసాయం చేయాలంటే ధైర్యంగా వ్యవసాయం చేసుకునే పరిస్థితి నుంచి ఈరోజు రైతు ఒక ప్రక్క తుఫాను వల్ల నష్టపోతే, మంచి పంట దిగుబడి రాని పరిస్థితిలో ఉంటే తప్ప తాలుతో వ్యవసాయం అంతా నష్టం వాటిల్లితే తుఫాను వల్ల ఆ గింజ కూడా మద్దతు ధరకు కొన్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నామంటే జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాన్ని చేతకంతరం కాదని అడుగుతూ ఉన్నాం. ఏ రైతు వరేసుకున్న రైతు అయితే అమ్ముకునే పరిస్థితి లేదు, దారుణంగా ఉంది. చాలామంది మంత్రులు వెళ్ళి రోడ్డు మీద ఆరేసుకుంటే చూసి అయ్యయ్యో పరుగు పోతుంది, మీరు కొంచెం లోన వేసుకోండి అనే పరిస్థితికి వచ్చారంటే మీ మంత్రులు పరిస్థితి కానీ, మీ పరిస్థితి కానీ, మీ ప్రభుత్వ పరిస్థితి కానీ, ముఖ్యమంత్రి గారికి ఉన్న అవగాహన కానీ, లేకపోతే సంబంధిత మంత్రికి ఉన్నటువంటి లేమి కానీ అర్థం కావట్లేదని అడుగుతూ ఉన్నాం. ఎందుకు రైతాంగాన్ని ఆదుకోలేకపోతా ఉన్నారో సమాధానం చెప్పమని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం. ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతా ఉన్నారు మీరు వ్యవసాయం మీద? రైతు సుభిక్షంగా ఉంటేనే కదా పల్లెలు బాగుండేది. ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోతా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఇక మెట్ట ప్రాంతాలు వేసిన రైతుల పరిస్థితి అదే పరిస్థితి ఉంది. పొగాకు వేసుకున్న రైతు, మొక్కజొన్న వేసుకున్న రైతు, మిర్చి వేసుకున్న రైతు, శనగ వేసుకున్న రైతు అలో లక్షణ అంటూ ఉన్నారు. ఎందుకు కొనలేకపోతా ఉన్నారు? ఎందుకు మరి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది రానికుండా మీరు ఎందుకు అడ్డుపడతా ఉన్నారు? ప్రభుత్వం చెప్పని అడుగుతా ఉన్నాం. ఇన్ని మాటలు చెప్తా ఉన్నారుగా ఈ ప్రాంత శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, రాజకీయ నాయకులు కానీ, స్వయానా అగ్రికల్చర్ మినిస్టర్ కానీ, సంబంధిత మంత్రులు కానీ, లేకపోతే ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నవారు కానీ, వారి ముఖ్యమంత్రి గారి ఎందుకు స్పందించలేకపోతా ఉన్నారు? ఒక ప్రక్క రాష్ట్రాన్ని అధోగతి పాలకు తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలన్నీ కాలరాశారు. పేదవారికి కడుపు కొట్టారు. వ్యవసాయంతో పాటు విద్యను నాశనం చేశారు. ఆరోగ్యానికి సంబంధించి ఎవరికి తీసుకెళ్లి మీరు ఆరోగ్యశ్రీ
ఎక్కడా లేకుండా చేశారు. పేదవాడి స్థితి అధోగతికి వెళ్ళిపోయింది. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు పెడితే వాటిని అమ్ముకునే పరిస్థితికి వచ్చేసారు. ఇవాళ పేపర్లో చూసాం. పీజీ మెడికల్ కాలేజీల కంట 25-26 లక్షల రూపాయలు తీసుకుంటా ఉన్నారంటే ఎటుపోతా ఉంది ఈ రాష్ట్రం అని అడుగుతా ఉన్నాం. ఎటుపోతా ఉంది? విద్య, ఆరోగ్యం, వ్యవసాయం ఇవి ఉంటేనే కదా ప్రజలు బ్రతికేది. అందుకనే ప్రభుత్వాన్ని ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోవాలా, ఆలోచించాలా. మీరు వెళ్ళి ఏదో రివ్యూస్ పెట్టడం, మీరు వెళ్ళి అధికారులతో మాట్లాడటం, ఏదో డూడు బసవనంలాగా పరిపాలన చేస్తే అవదు. మాలాగా చేయాలి, మా నాయకుడిలాగా చేయాలి, కాన్సన్ట్రేషన్ పెంచాలి, అకౌంటబిలిటీ రావాలి, ప్రజలకు ఉపయోగపడాలి. ఈ ఆలోచన నెగ్లెక్ట్ చేసి పరిపాలన చేస్తూ ఉంటే ఇటుపోతుందని అడుగుతా ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు మీరంతా పత్రికా విలేకరులంతా సహకరించారు. ఎలక్ట్రానిక్ మీడియా సహాయం చేసింది. ఈ రాష్ట్రంలో పేదవారి కోసం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు 17 మెడికల్ కాలేజీలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర, నేషనల్ మెడికల్ కౌన్సిల్ దగ్గర పర్మిషన్లు తీసుకొని వచ్చి 7 మెడికల్ కాలేజీలను కంప్లీట్ చేసి మిగిలిన 10 మెడికల్ కాలేజీలని మరి 50%, 60%, 70%లో తీసుకొని వస్తే పర్టికులర్గా మరి ఈ జిల్లాకు సంబంధించి మరి మన ఉపసభాపతిగా ఉన్నటువంటి ఒకప్పుడు రాజకీయాలు, ఈ ప్రాంత రాజకీయాల్లో తనకంటూ ఒక స్థిరస్థాయి స్థానం ఏర్పరచుకున్నటువంటి కోన కుటుంబం, కోన రఘుపతి గారు జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించి ఒప్పించి జిల్లాలో చాలా కాన్సన్ట్రేటివ్గా నియోజకవర్గం కోసం పనిచేశారు. అట్లాగే మెడికల్ కాలేజీ కోసం తన వంతు కృషి చేసి తీసుకొని వస్తే వాటిలో భాగంగా అన్ని మెడికల్ కాలేజీలు అమ్ముకోవాలని చూస్తున్నటువంటి పరిస్థితికి అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి నియోజకవర్గంలో 60,000కు తగ్గకుండా సంతకాలు చేసి ఎటు ఈ రాష్ట్ర ప్రభుత్వం కలుదిరవటం లేదు. మాకున్నటువంటి ఒకే ఒక ఆల్టర్నేటివ్ లాస్ట్ రిసార్ట్ గవర్నర్ గారు వారికి వెళ్ళి ఈ 1 కోటి సంతకాలు ఇచ్చి ఆయా కోట్ల మంది ప్రజల యొక్క అభిప్రాయం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయరాదు, ప్రభుత్వమే నిర్వహించాలా, పేదవారి ఉన్నతికి ఉపయోగపడాలా, వాళ్ళ ఆరోగ్యంతో పాటు చదువులకు ఉపయోగపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని తీసుకున్నాం. దానిలో భాగంగానే రేపు 10వ తారీఖున ఉదయం ప్రతి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఈ యొక్క చేయించిన సంతకాలు బ్రహ్మాండమైన రీతిలో నియోజకవర్గ సమన్వయకర్తల నేతృత్వంలో బాపట్ల హెడ్ క్వార్టర్కి 6 నియోజకవర్గాల నుంచి 10వ తారీఖు ఉదయం సంతకాలు చేసిన ప్రతులు జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తాయి. 13వ తారీఖున ఉదయం బాపట్ల హెడ్ క్వార్టర్స్లో 6 సమన్వయకర్తలు కలిసి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి భీంపల్లి దగ్గర నుంచి సీల్ రోడ్ సెంటర్కి బ్రహ్మాండం వంటి ర్యాలీతో ఈ 6 నియోజకవర్గాల్లో సంతకాలు చేసినటువంటి ప్రతులు తీసుకొని 13వ తారీఖున గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్ళటానికి సమాయత్తం అవ్వాలని చెప్పేసి ముందుకు వస్తా ఉన్నాం. అందరిని సహకరించమని కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కోరుతా ఉన్నాం. పార్టీలకు అతీతంగా కలిసి రావాలని కోరుతా ఉన్నాం. కార్యక్రమం మా కోసం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజానీకానికి ఉపయోగపడే కార్యక్రమం. దీనిని పూర్తిగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం. ప్రైవేటైజేషన్ వద్దు, ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు నిర్వహించాలా. ఒక డైనమిక్ విషయాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మీ ప్రభుత్వం అన్యాక్రాంతంగా ఈ యొక్క మెడికల్ కాలేజీలను కానీ ప్రైవేటు పరం చేస్తే మా గవర్నమెంట్ వచ్చినాక వాటిని తీసుకొని మరలా ప్రభుత్వం నడిపిస్తామని చెప్పినటువంటి తీరు గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని మీరు అందరినీ కోరుతా ఉన్నా.